अस्सलामुअलैकुम नाज़रीन, मैं हूं अब्दुल अज़ीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। ज़हीराबाद में बल्दिया के मुलाजिमों ने तनख्वाह में इजाफे के लिए एहतजाज किया। पेश है इस मामले पर हमारे नुमाइंदे कलीम की ये रिपोर्ट। नाज़रीन, ज़िला संगारेड्डी के ज़हीराबाद डिवीज़न के बल्दिया मुलाजिमीन ने सड़क पर धरना देते हुए एहतजाज किया। रिपोर्ट से पता चला है कि बल्दिया मुलाजिमीन अपने घरों की बजाय सड़क पर ही रहने लगे हैं और उनका पकवान भी सड़कों पर ही किया जा रहा है। उनका कहना है कि रियासत तेलंगाना में सरकारी मुलाजमीन की तनख्वाहों में काफ़ी इजाफा किया गया, लेकिन बल्दिया के मुलाजमीन की तनख्वाहें नहीं बढ़ी हैं। उन्होंने चीफ मिनिस्टर KCR से मुतालबा किया कि बल्दिया के आर्जी मुलाजमीन को परमानेंट किया जाए और उनकी तनख्वाहों में इजाफा किया जाए। రాజయ్య సిఐటి జిల్లా కార్యదర్శి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు గత 3 రోజుల నుంచి మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర మంత్రులు కూడా సమ్మె జయప్రదం జరుగుతుంది. తక్షణమే ఇప్పటికైనా సీఎం జోక్యం చేసుకోవాలి, రాష్ట్ర గవర్నమెంట్ జోక్యం చేసుకుని మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇలా రెగ్యులరైజ్ చేయాలి. ప్రత్యేక గత 20-30 ఏళ్ల నుంచి పనిచేస్తున్న పర్మనెంట్ చేయట్లేదు, ఎన్నికల ముందు పర్మనెంట్ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి అలా కనీస వేతనం ఇలా ఎంపీలు ఎమ్మెల్యేలు రాష్ట్రపతి అందరి జీతాలు పెరుగుతున్నాయి, కానీ తెలంగాణ రాష్ట్రం వస్తే మున్సిపల్ కార్మికుల జీతాలు పెరగట్లేదు. అందుకే కనీస వేతనం 18,000 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ప్రమాద బీమా 10 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యాలు ఇవ్వాలి. ఆ రకంగా మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేస్తున్నాం. ఈ ఇప్పటిలోపు కూడా పరిష్కారం కాకపోతే హైదరాబాద్ మున్సిపాలిటీ కార్మికులు కూడా 3 రోజుల నుంచి కూడా సమ్మె జయప్రదంగా నిర్వహించడం జరుగుతున్నది. వంట వరపు కార్యక్రమం, ధర్నా, బటాయింపు, రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరిగినది. అందుకే జైరాబాద్ లో కూడా జయప్రదంగా సమ్మె జరిగింది. గవర్నమెంట్ ఇప్పటికైనా దిగి రావాలని మేము డిమాండ్ చేస్తున్నాం. आपको अपडेट तो लाइक कीजिए, शेयर कीजिए, चर्चा करना ना भूले। चैनल न्यूज़ आपकी आवाज़।